బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు పక్క పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం, ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. అని ఎవరన్నారు? చిరంజీవి గారు అన్నారు. నేను నా పేరు చెప్పాను లేదు, మీ బోయపాటి గారి పేరు చెప్పారు. అదే బోయపాటి గారు అంటే ఆయనకి చాలా బాగా గౌరవము నమ్మకము ఉంటే తప్ప మనసులో నుంచి ఆ మాట రాదు కదా. ఓకే, అంత పెద్ద స్టేజీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే ఆయన డైరెక్ట్ చేస్తే వీళ్ళిద్దరు నటిస్తే ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య బాగా సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదు, సెటైరికల్ కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతాం, అది సెటైర్, అది సెటైర్, అది సెటైర్ కాదు కదా. అంత పెద్ద నిండు సభలో బాలకృష్ణ గారు రెడీ అన్నారు, నేను రెడీ, బోయపాటి నువ్వు రెడీ చేసుకో అది సెటైర్ అయితే నేను వేసింది కూడా సెటైర్ అవుతుంది. అది నిజమైనప్పుడు నేను ₹1,00,000 పెట్టి టికెట్ కొని వస్తానంత కూడా 100% కొని వస్తాను. దట్స్ ఆల్. మనం ఇండస్ట్రీ బాగుండాలని చూడాలి కదా. మీకు బోయపాటి మీద కోపం పోయిందా, ఇంకా ఉందా? కోపం ఎప్పుడు నాకు లేదు. ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే అది బాగా డిజాస్టర్ అయింది అని విన్నాను, చూడలేదు కానీ అని విన్నాను. అంటే హీరోల ఇమేజ్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు సార్, దాన్ని 10 times పెంచే కథ రాయాలి, దాన్ని 10 times పెంచే కథ రాయాలి, వాళ్ళ విలువను నిలబెట్టాలి, వాళ్ళ యొక్క అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్. సార్, దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, హీరోలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆ ఇమేజ్కి డబ్బు ముడిపడి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్ట్రేక్ ప్రొడ్యూసర్కి ఉంది. ప్రొడ్యూసర్, డబ్బు, హీరో ఇమేజ్, ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి? స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడ్డాయి. స్క్రిప్ట్ రైటింగ్లో నువ్వు కనుక తప్పు చేస్తే మొత్తం కుప్ప కూలిపోతుంది కదా, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. అప్పుడు సాధారణంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న అది వ్యక్తిగతం ఏముండదు. అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చాడు నిందిస్తుడు కథ కోసం, నాకు తెలుసు. కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇగోకు పోకూడదు. ఎప్పుడు ఒక కథా రచయిత అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి స్వరూపంతో సమానం. ఒక ఊరికి నేను నాలుక మీద బీజాక్షరాలు అమ్మవారు ఎవరికి పడితే వాళ్ళకి రాయు. రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రతి రచయితకి ఆ అమ్మవారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నవల రచయిత, సినిమా రచయితలందరికీ కూడా ఆ నాలుక మీద అమ్మవారే రాస్తుందన్నమాట. అమ్మవారి స్వరూపం ప్రతి రచయిత, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే అమ్మవారి మీద యుగో పెట్టుకొని, అమ్మవారి మీద అలిగి, అమ్మవారినే తొక్కేద్దాము అని మీరు ఫస్ట్ ఏదో క్వశ్చన్ వేశారు తప్ప అది జరగదు, జరగనివ్వను కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చిన్ని కృష్ణకి ఉన్నంత టాలెంట్, చిన్ని కృష్ణకి ఉన్నంత సక్సెస్లు అందరికీ ఉండాలని రూల్ లేదు. సినిమా అన్నాక క్రియేటివ్ వర్క్ మధ్యలో ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. సరే, మీకైతే అన్ని హిట్లు వచ్చినాయి. కొంచెం బద్రీనాథ్ కానీ, జీనియస్ కానీ వాటికి కూడా పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగి వచ్చినాయి. సో మీరు ఆ విషయంలో లక్కీ. కానీ ప్రతి మనిషి ఆ విషయంలో అంతే లక్కీ ఉండాలని లేదు కదా. బోయపాటి గారు ఒక చిన్న ఫ్లాప్ దిగంగానే చిన్ని కృష్ణ ఎందుకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంతలా ఉన్న తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? బాగుండాలనే కోరుకుంటున్నాను. ప్లీజ్ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు గౌరవించండి అంటున్నాను. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా బోయపాటి గారితో? ఇలాంటి ఒక మీ దగ్గరికి వచ్చి ఏదో కొంచెం చిన్న నందీశ్వరుడు కథ కోసం వచ్చారు అంటే అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అదేం లేదు సార్. ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్ డైరెక్టర్ అబ్బాయి, ఎమోషన్స్ బాగా తీస్తాడు సార్. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే, మనశంకర వరప్రసాద్కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నెంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, చాలా బాగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారు స్టార్డమ్కి సరిపోయే కథ కాదు అది. సో చిరంజీవి గారికి ఆయన రేంజ్కి దగ్గర కథ ఇవ్వడానికి మీ దగ్గర ఏమన్నా కథ రెడీగా ఉందా? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు సార్.
ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరు ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. కారణం ఓకే. నేను అనేది ఏంటంటే చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా? ఈ పరిస్థితి స్కోప్ ఉండడం ఏంటి, చేస్తాం అంతే. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట సార్. అండ్ నేను అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది, వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి సార్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు, బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, సార్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు చాలా బాధేసేది. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు కంటిన్యూస్గా ఒక 5 years బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి ఇంట్లో ఇద్దరు 12 దాకుండి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అన్నమాట. చెప్పుడు మాటలు వినటం చాలా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. నేనైనా, ఎవరైనా, రాజు అయినా, దేశానికి రాజు అయినా, ప్రపంచానికి అధినేత ట్రంప్ అయినా కూడా చెప్పుడు మాటలు వినటం వల్ల మాత్రం అది జరుగుతుందన్నమాట. ఆ చెప్పుడు మాటలు వినే స్టేజ్లో నేను లేను. ఎందుకంటే ఎవడైతే ఆ మాట చెప్తున్నాడో వాడిని ఫస్ట్ కట్ చేస్తాను నేను. సో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ, ఇప్పుడు లేరు. వాళ్ళే ఆటోమేటిక్గా కట్టే వెళ్ళిపోతారు. కానీ రచయిత అట్లాగే ఉంటాడు, హీరో అట్లాగే ఉంటారు. అతి తొందరలో అమ్మవారు కలుపుతుంది. ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో త్వరలో చూస్తారు. సార్ అయితే మీరే చెప్పారు మీ బర్త్డేకి వచ్చేవాళ్ళని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇంట్లోనే అసలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? ఏదన్నా ఒక చిన్న చాలా చాలా వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, సార్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యత, ఆప్యాయత, చాలా ప్రేమ అంతర్లీనంగా, ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా చాలా గొప్ప వ్యక్తులు, చాలా అనమాట. మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా వరం. అట్లా తమిళనాడులో లేదు కదా, ఇద్దరు కాంపిటేటర్స్ లేరు అక్కడ, ఓన్లీ రజనీకాంత్ గారు ఉన్నారు. ఓకే, ఇద్దరు లేరు అక్కడ. సో అట్లా ఇద్దరు 2 కళ్ళు లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు నిష్కల్మషంగా ఉంటారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే అర్జెంటుగా చూడాలనుంది నాకు. సార్ అర్జెంటుగా చూడాలి. మీ దగ్గర లేదా వాళ్ళిద్దరికి మల్టీ స్టార్? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.